హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హనీ టీవీ. ప్రస్తుతం టాలీవుడ్లో అల్లు అర్జున్ గారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలక మాదిరి తయారు చేశారు కొంతమంది అంటే ఎస్ అని చెప్పుకోవాలి. బట్ అలానే నో అని చెప్పడానికి కూడా రీజన్స్ ఏం లేవు. కానీ ప్రస్తుతం అల్లు అరవింద్ గారికి కూడా అదే పరిస్థితి నెలకొంటుందా ఈ విషయంలో అంటే కొంతవరకు ఎస్ అని చెప్పుకోవాలి. అయితే చిరంజీవి గారు కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత అది నిజమనే తెలుస్తుంది. అయితే ఎంతవరకు వాస్తవము లేకపోతే దానిలో ఉన్న నిజానిజాల గురించి మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి కర్ణం గారు మనతో ఉన్నారు. అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ గారు ఆల్రెడీ కొంత చేదు అనుభవాన్ని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు అల్లు అరవింద్ గారు కూడా కొంచెం మెగాస్టార్ గారి దగ్గర నుంచి కొంచెం చేదుగా సిచ్యువేషన్ కూడా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఐ మీన్ కొన్ని వ్యాఖ్యల వల్ల ఆయన కూడా కొంచెం ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తుంది. అసలు ఏంటమ్మా విషయం ఏంటి? ఇందులో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అంశం ఏమీ కాదండి. ఒకటి, ఇప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు కుటుంబ సభ్యులుగా ఎంతవరకు ఒకళ్ళనొకళ్ళు ధైర్యం చెప్పుకోవాలి, ఆదుకోవాలి అనేది ఒక అంశము ఉంటుంది. బట్ ఆ సమస్య కుటుంబానికి సంబంధించింది కాకుండా, కుటుంబపరమైన సమస్య కాకుండా, వృత్తికి సంబంధించి ఏదైనా సమస్య వస్తే దానికి సంబంధిత వ్యక్తులు ఎవరు? ప్రభుత్వం వారితోటి మాట్లాడుకోవాల్సిందే. వాళ్ళకి చెప్పుకోవాలి బాధలు, అంతే కదా. సో ఆ ప్రయత్నం చేశారు ఇక్కడ ఉన్న సినిమా పెద్దలందరూ వెళ్ళి. అయితే ఆ ప్రయత్నము సంపూర్ణంగా చేయలే. వాళ్ళు రెగ్యులర్ గా ఉండేటువంటి అంశాల గురించి మాట్లాడుతూ ఆ సందర్భంగా ఈ బెనిఫిషియల్ వీటి గురించి మాట్లాడడము, దానికి ముఖ్యమంత్రి గారు ఇక మీదట బెనిఫిషియల్కి అనుమతి ఇవ్వము అని కరాఖండిగా చెప్పేయడము జరిగిపోయింది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారి ముందు ఉన్నటువంటి సమస్య ఏమిటి? ఆయన పోలీసు కేసు పెట్టారు ఆయన పేరు మీద. సో ఆ సమస్య నుంచి ఆయన నిరపరాధిగా బయటికి రావాలి. ఎందుకంటే ఆయన అపరాధము ఇన్ఫాక్ట్ చెప్పుకోదగినంత అపరాధం ఏమీ లేదు అక్కడ, అందరికీ తెలిసిన వాస్తవమే. కాకపోతే ఆయన సినిమా కాబట్టి, ఆయన నటించిన సినిమా, ఆయన ఆ సమయానికి అక్కడికి వెళ్ళడము, ఆయన్ని చూడ్డానికి జనం రావడము, తొక్కిసలాట జరగడము, అక్కడ హఠాత్ పరిణామంగా ఒక మహిళ చనిపోవడము, ఇవంతా జరిగిపోయింది. ఎవరు బాధ్యులు అంటే ఎవరు బాధ్యత తీసుకోరు. ఎవరికి వాళ్ళే నాకు సంబంధం లేదంటే నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉన్నారు. దానికి ఏదో కర్ణుడి చావుకి 1000 శాపాలు కారణం అన్నట్టు అలా రేవతి మృతికి 4-5 కోణాల్లో రీజన్స్ ఉన్నాయి అక్కడ. అది అందరికీ తెలుసు, ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి సాక్షులకి తెలుసు, అలాగే టీవీల్లో చూసిన వాళ్ళకి తెలుసు, విన్న వాళ్ళకి తెలుసు. గత 25 డేస్గా ఇదే కదా జరుగుతోంది వ్యవహారము. సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ వారేమైనా కల్పించుకొని ఈ సమస్యకి పరిష్కారానికి ఏమైనా సహకరిస్తారేమో అనే ఆశతోటి ఒక తండ్రిగా అల్లు అరవింద్ గారు తన బావగారిని అపాయింట్మెంట్ కావాలి అని అడిగి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారిది. మరి అందుకు వారు నిరాకరించారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి చిరంజీవి గారు. మరి అది ఆయన ఒపీనియన్. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వెళ్ళడం జరిగింది సినిమా పరిశ్రమకు సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు చిరంజీవి గారు వెళ్ళారు సినిమా వాళ్ళ కోసం. అలాగే ఇప్పుడు మళ్ళీ వెడితే ఎన్నిసార్లని వెళ్ళాలి? అయినా కొత్త ఏం కాదు కదా మీకు. పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా, బంధువే కదా. వారిని ఉప ముఖ్యమంత్రి హోదాలో నేను వెళ్ళి కలిసి అపాయింట్మెంట్లు అడగడాలు ఇలాంటివన్నీ నేను చేయను, మీరు డైరెక్ట్గా వెళ్ళి కాంటాక్ట్ చేయండి అని సలహా ఇచ్చారు చిరంజీవి గారు డైరెక్ట్గా అల్లు అరవింద్ గారు అనే వార్తలు వస్తున్నాయి బయటికి. ఓకే, అందులో ఎంత వాస్తవం ఉంది అనేది మన ఎవరికి తెలియదు. అఫీషియల్ గా ఎవరు బయటకి అయితే చెప్పలేదు, లేదు, లోపల జరిగింది సమాచారం. ఇవన్నీ ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది మనకి తెలియదు. బట్ న్యూస్ ఛానల్స్ లో చక్కర్లు కొడుతున్నటువంటి అంశం ఇది. అదే కనుక
అయినా వాస్తవం కాకపోయినా కూడా అల్లు అరవింద్ గారు నేరుగా వెళ్ళి మాట్లాడేటువంటి యాక్సెస్ ఆయనకు ఉంది, లేకపోవడం అనేది ఏమీ లేదు. ఉమ్, ఆయన వెళ్ళి మాట్లాడచ్చు. కానీ ఆయన వీరి సహాయాన్ని అర్థించడంలో ఉద్దేశం ఏమిటి అంటే, జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా మంచి చెడు అన్ని సందర్భాల్లోనూ కూడా బావమరుదులు ఇద్దరూ కూడా కలిసిమెలిసి పాలు పంచుకుని ఎన్నో కార్యక్రమాల్లో కలిసి ఉన్నారు. అటువంటప్పుడు తన బిడ్డకి కష్టం వచ్చినప్పుడు బావా అని సహాయాన్ని అర్థించి అడిగితే నో అని చెప్పేటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయితే కాదు చిరంజీవి గారు. ఉమ్, ఇవన్నీ పుకార్లే అనుకుని మనం భావించాలి. ఓకే. మరి ఆయన అడిగారా లేదా అనేది కూడా క్వశ్చనే. ఉమ్, ఇలాంటివి చాలా సున్నితమైనటువంటి అంశాలండి. ఇప్పుడు ఒకళ్ళు అడగక్కర్లా, ఒక సమస్య వచ్చినప్పుడు కుటుంబంలోని వ్యక్తులకి ఆ కుటుంబ పెద్దలు ఏం చేయాలో అది చేస్తారు. అది అడగక్కర్లా, చెప్పక్కర్లా. అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి కుటుంబపరమైనటువంటి అంశము. దాన్ని ఈ మీడియా వాళ్ళందరూ ఒక రకరకాల ఊహాగానాలు చేసుకొని ఉమ్, రకరకాల విధాలుగా రకరకాలుగా ఎట్లా చెప్తూ అనువైతే అట్లా ఉండడము. మాట్లాడుతున్నారు. Yes. అంటే వాళ్ళ మధ్యన కూడా ఇంతవరకు లేనటువంటి కొత్త రకమైన వైషమ్యాల్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. ఓకే. అది కరెక్ట్ కాదు, అలా చేయకూడదు. వాళ్ళ కుటుంబం కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఎంతో యూనిటీగా ఉన్నారండి. ఒకటి, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత విభేదాలు సృష్టించాలని ట్రై చేసినా ఒక్కనాటికి అది జరగదు. బావమరుదులు ఇద్దరు కూడా సఖ్యతగానే ఉంటారు. అలాగే భవిష్యత్తులో అల్లు అర్జున్ గారి సమస్య కూడా పరిష్కరింపబడుతుంది. ఉమ్, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఎవరికి జరగవలసిన న్యాయం వారికి తప్పకుండా జరుగుతుంది అని ఆశిద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. జై గురు.